యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు, ఇళ్ళు వాకిళ్ళు వదిలి సహకార సంఘాల వద్ద రేయింబవళ్ల నిరీక్షణ, అందకపోతే పంట పాడైపోతుందేమోనన్న ఆందోళన, ఈ సింథటిక్ ఎరువుల కోసం, యూరియా బస్తాల కోసం రైతులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించిన ఓ రైతు అనుభవాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇలాంటి ఎన్నో సమస్యలను అధిగమించి గత 8 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్న శ్రీ కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు మన సస్యశ్యామలం వీక్షకులు సుపరిచితమే. ప్రకృతి వ్యవసాయం పట్ల సలహాలు, సూచనలను ఇతర రైతులకు అందిస్తూ ఆ రైతులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారాలు వెతుకుతూ ప్రయోగాలు చేస్తూ సానుకూలంగా వచ్చిన ఫలితాలను ఆయా రైతులతో పంచుకుంటూ ఎంతోమంది రైతులను ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా నడిపిస్తున్నారు శ్రీ కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు. మరి ఈ యూరియాలు, ఇతర ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఈ అభ్యుదయ రైతు ఎలాంటి వ్యవసాయ విధానాలను పాటిస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న వ్యవసాయ విధానాలను పాటిస్తున్న వారు వారి వారి అనుభవాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా చూస్తున్న వారు కొంచెం ఓపికగా, ప్రశాంతంగా చూడండి. ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి వ్యవసాయ విధానాన్ని తెలుసుకుంటారు.